మరి ఇవాళ తెలుగుదేశం పార్టీ మహానాడు అనే పేరుతో మరి ఈరోజు కడప నగరంలో గత 15-20 రోజులుగా ఇక్కడ ఏర్పాట్లు చేసుకుంటూ మరి ఈరోజు సంకలు గుద్దుకుంటే కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి అదే కాకుండా ఎక్కడ ఎప్పుడు లేని సంప్రదాయాన్ని మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మరి కడప నగరంలో ప్రారంభించడం జరిగింది. అనేక సంవత్సరాలుగా అనేక రాజకీయ పార్టీలు వాళ్ళ పార్టీ ప్రోగ్రామ్స్ చేసుకోవడం జరిగింది. గతంలో మేము కూడా అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. కానీ ఏనాడు కూడా ఈ రకమైన దుశ్చర్యలను చేపట్టిన దాఖలాలు లేవు. మనం ఏనాడు కూడా ఎన్టీఆర్ సర్కిల్ని, ఎన్టీఆర్ విగ్రహాన్ని మరి ముట్టుకున్న పరిస్థితి కూడా లేదు. మరి అలాంటి దుస్సంప్రదాయాన్ని మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు తెరపైకి తీసుకొచ్చి ఈరోజు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజానాయకుడిగా పేరు పొంది ప్రజల గుండెల్లో ఆయన సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకొని పేద బడుగు బలహీన వర్గాల గుండెల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తిని మరి ఈరోజు పచ్చ తొరణాలతో మరి ఈరోజు అలంకరించడము, మరి అదేవిధంగా ఒక రాజశేఖర రెడ్డి గారినే కాకుండా జాతీయ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితేమి, మహాత్మా గాంధీ గారు అయితేమి, మరి అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు అయితేమి, అన్నమాచార్యులు అయితేమి,